కదా. కొన్నిసార్లు సమస్యలు దేవుడే తీసుకొస్తాడు. సమస్యలు లేకపోతే మనం ప్రార్థన చేయము. కష్టాలు లేకపోతే ప్రార్థన చేయము. దేవుడే ఇప్పుడు అన్నాకి దేవుడే కొదువు పెట్టాడు. బైబిల్ ఏం రాయబడింది చూడండి, 1 అధ్యాయము 5 హన్నా తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకి సంతు లేకుండా చేసెను. కాబట్టి దేవుడే ఆమెకి ఏం చేస్తూ వచ్చినాడంట, సంతానం లేకుండా చేశాడు అనమాట. నిజంగా దేవుడు చేసేది మేలుకే. ఎందుకంటే ఇప్పుడు పెనీనాకు ఆత్మీయ అవగాహన లేదు. ఎందుకంటే ఆమెకు ఆశీర్వాదాలు ఏం చేస్తున్నాయి, వచ్చేస్తూనే ఉన్నాయి అన్నమాట. కొన్నిసార్లు మనకు అనారోగ్యాలు రావటం మంచిదే, కొన్నిసార్లు కష్టాలు రావటం మంచిదే, కొన్నిసార్లు కొదువు ఉండటం అనేది మనకు మంచిదే. దాన్ని బట్టి కూడా దేవుని మందిరానికి వస్తాము, దేవుని దగ్గర అవుతాము, దేవుని మనం సేవిస్తూ ఉంటాం అన్నమాట. అన్ని ఆశీర్వాదాలు ఒక్కసారి వచ్చేసి అనుకోండి పెనీలలాగా, ఎప్పుడు ఆమెకి ఏముండదు, ఆమెకు ప్రార్థన చేయాలనేటువంటి అవసరత ఉండదు, మందిరానికి వెళ్ళాలనేటువంటి అవసరత ఉండదు, దేవునితో గడపాలనేటువంటి అవసరత ఉండదు. కానీ మరి హన్నాకైతే ఏమైంది, ఇప్పుడు ప్రార్థన చేసే అవసరత వచ్చింది. ఎందుకని, దేవుడు ఆ కొదువు అనేది పెట్టినాడు. దేవుడే ఆమెకి ఏం చేశాడంటే సంతానం లేకుండా, పిల్లలు లేకుండా చేశాడంట. కాబట్టి ఇప్పుడు ఆ పిల్లలు లేకుండా చేయటం ద్వారా ఏమైందంటే ఆమె వచ్చి దేవుని మందిరంకి వచ్చి ప్రార్థన చేస్తుంది. అదే పిల్లలు పుడితే ఈమె కూడా ఒక పెనీలాగా ఈమె కూడా ఏమయ్యేది, ఈమె కూడా దేవుని మందిరానికి వచ్చేది కాదు, ప్రార్థించేది కాదు, దేవునితో కలిసి దేవునితో ఆ సంబంధం, ఆత్మీయ సంబంధం ఆమెకు ఉండేది కాదు కదా. కాబట్టి దేవుడు ఆ కొదువు పెట్టడం ద్వారా ఆ మందిరానికి వస్తుంది, ప్రార్థన చేస్తుంది అన్నమాట. చాలామంది చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, కొంచెం దేవుడు ఏదైనా సమస్యలు పెడితే, కష్టాలు పెడితే మనం ఏమవుతామంటే దేవునికి దూరం అయిపోతూ ఉంటాం, దేవునికి ఎడమైపోతూ ఉంటాం అన్నమాట. దేవుడు ఇన్ని కష్టాలు నాకే పెడుతున్నాడు అంటే ఆ కష్టము మరి అది మన మేలు కొరకే. ఎందుకంటే హన్నా యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే దేవుడు ఎంత అద్భుతంగా హన్నాని ఆశీర్వదించినాడు. ఆమె మరి దేవుని మందిరానికి ఏడ్చుకుంటూ వస్తుంది, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ వస్తుంది. కారణం ఏంటంటే ఆమెలో ఉన్నటువంటి కొదువు. ఎందుకంటే ఆమె అంతగా దూషింపబడుతుంది, ఆమె అంతగా నిందించబడుతుంది అన్నమాట కదా. కాబట్టి ఈ కష్టాల్లో దేవుని మందిరానికి వస్తుంది, ప్రార్థన చేస్తుంది. దేవుని మందిరానికి వచ్చి దైవ సన్నిధిలో ఆమె ఏం చేస్తుందంటే ప్రార్థన చేస్తూ ఉందన్నమాట. అయితే తన భర్త ఏం చేస్తున్నాడంటే, ఎల్కానా ఏం చేస్తున్నాడంటే ఆమెకి 2 పాళ్ళు ఇస్తూ వస్తున్నాడు. పెనీనా మీద హన్నాని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అనమాట. కానీ ఆమెకి ఎంత భర్త ప్రేమించినప్పటికీ ఆమెకు ఒక ఆశ ఉంది, ఏంటంటే సంతానం లేరు కదా, సంతానం లేకపోతే ఏముందిలే, నా భర్త నన్ను ఎంత ప్రేమించినా ఏమి లేదు, సంతానం లేరు కదా అని చెప్పి ఆమె బాధపడుతూ ఉందన్నమాట. ముందుగా దానికంటే కూడా ఆమె మాట్లాడే మాటలకి ఈమెకి చాలా బాధ కలుగుతుంది. సర్వసాధారణంగా పురుషుల కంటే కూడా స్త్రీలు ఎక్కువ ఏమవుతారంటే వాళ్ళు బాగా కోపం వస్తుందంట. ఏమన్నా గనక మనం మాట్లాడితే, లేదా ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినప్పుడు స్త్రీలే ఎక్కువ ఏమవుతారంటే ఫీల్ అవుతారనమాట, బాధపడతారనమాట. స్త్రీలు తొందరగా బాధపడతారు, ఎవరైనా హేళన చేసినా లేకపోతే ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినా పురుషులు అంతగా పట్టించుకోరు. కానీ స్త్రీలు మాత్రం ఏం చేస్తారంటే ఎక్కువ బాధ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది, మాటికి ఎన్నో రకాలుగా దూషిస్తుంది. నీకు ఆశీర్వాదం లేదు, నీకు దీవెన లేదు, నాకు చూడే, నన్ను చూసి నేర్చుకోవే, ఎందుకని బతుక, ఎన్ని రకాలుగా మాట్లాడుతుందో. కానీ మొత్తానికైతే ఆమె పెట్టినటువంటి బాధ మామూలు బాధ కాదు. అయితే దేవుని సన్నిధికి వచ్చింది, దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉందన్నమాట. ఏం చేస్తుందంటే ఏడుస్తూ వస్తుందంట. మరి దేవుని మందిరానికి వస్తూ ఉంది, భర్తతో పాటు వస్తుంది. వాళ్ళిద్దరు వచ్చేవాళ్ళు, ఎల్కానా హన్నా ఇద్దరు కూడా దేవుని మందిరానికి వస్తూ వచ్చేవాళ్ళు. 7వ వచనం చూడండి, 7వ వచనం. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేస్తుండగా హన్నా యెహోవా మందిరమునకు పోయినప్పుడల్లా అది ఆమెకు కోపం పుట్టించెను కనుక ఆమె భోజనం చేయక ఏడ్చుచూ వచ్చెను. కాబట్టి ఆమె భోజనం చేయట్లేదు, ఎందుకంటే దేవుని మందిరానికి వెళ్ళినప్పుడల్లా ఆమెకి ఇంకా మరింత బాధ కలిగిస్తుంది ఆమె. ఎందుకంటే అబ్బా వచ్చిందండి, దేవుని మందిరానికి వెళ్ళి వచ్చిందండి, వచ్చేస్తాయి ఇక, దీనికి ఎన్ని రకాలుగా ఆమె మాట్లాడుతుంది. కానీ మొత్తానికైతే ఆమెకి మరింత బాధ కలుగుతుందంట.
అయితే ఈమె ఏడుస్తూ వస్తుంది, భోజనం చేయకుండా వస్తుంది. ఒకరోజు భర్త మాట్లాడుతూ వచ్చాడు 8వ వచనంలో, అమ్మ నువ్వెందుకు ఇట్లా బాధపడుతున్నావు, కాబట్టి నువ్వెందుకు ఇట్లా ఏడుస్తున్నావు? 8వ వచనంలో, నువ్వు భోజనం చేయటం మానుటి ఎలా, నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడును కానా అని ఆమెతో చెప్తూ వచ్చింది. అన్నీ చెప్పినా సరే ఆమెలో ఉన్నటువంటి బాధ తీరటంలా. భర్త అంటున్నాడు, నేను 10 మంది పిల్లల కంటే కూడా నీకు ఎక్కువైనటువంటి వాడు, నువ్వెందుకు ఏడుస్తున్నావు అన్నా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కదా, నీకేం కొదువు లేకుండా చేస్తున్నాను కదా, పిల్లలు లేకపోతే ఏమైర్లే అని చెప్పి భర్త ప్రోత్సాహం చేస్తున్నాడు. హన్నా పెనినా ఆ యొక్క ఎల్కాన మంచోడే, ఎందుకంటే ఆమెను ఎంతో ప్రోత్సాహం చేస్తున్నప్పటికి కూడా ఆమెలో ఉన్నటువంటి కొదువు ఏంటి కదా. కాబట్టి ప్రతి ఒక్కరికి దేవుడు ఒక కొదువు పెడతాడు, ప్రతి ఒక్కరికి ఒక అవసరత ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక అక్కర ఉంటుంది. అయితే మనం దైవ సన్నిధికి వచ్చి మనం ప్రార్థన చేయటం ద్వారా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు కదా. ఈమె ఏడుచుకుంటూ వచ్చిందంట, ఉపవాసం ఉండి వచ్చిందంట, ప్రార్థన చేస్తుందంట, వచ్చి దేవుని దాని దగ్గర మొరపెడుతుంది అనమాట. ఏమని మొరపెడుతుందంటే, ప్రభా నీ దాసరాలనైనా నాకు ఒక్క మగబిడ్డను దయచేయ్యా అని మొక్కుకుందంట. అయ్యా నా నింద తీసేయి చాలు, ఎవడో ఒకడు ఒక్క మగపిల్లోడు పుడితే చాలయ్యా, ఒక్క మగపిల్లోడు పుడితే నా నింద పోతుంది. ఎందుకంటే ఒక్క కుమారుడు పుట్టినా చాలు, ఎందుకంటే ఈ గొడ్డుమోతనం అనేది ఆ మాట పోద్ది కదా. కాబట్టి ఒక్కళ్ళు పుట్టినా చాలని ఆమె ఒక్కళ్ళనే అడుగుతూ వచ్చింది, ఒక్క కుమారుడిని దయచేయి అని చెప్పి ఆమె అడుగుతూ వచ్చిందనమాట. అడుగుతూ వచ్చినప్పటికి కూడా ఆమె బాధపడుతుంది, వస్తుంది, దేవుని మందిరానికి వస్తుంది, ప్రార్థన చేస్తుంది, దేవుని సన్నిధికి వచ్చి మొక్కుబడి చేసుకుని, దేవా ఒక్కడు పుడితే వాడిని నేను నీకు ఇచ్చేస్తానయ్యా, వాడు నీకు ప్రతిష్ఠుడు అవుతాడు, వాడు నీ సన్నిధిలోనే పెరుగుతాడు, వాడు చిన్నతనం నుండి వాడు పెద్దవాడు అయ్యే వరకు వాడిని నీకు ఇచ్చేస్తానయ్యా అని చెప్పి ఆమె ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధిలో ఏడుస్తా ప్రార్థన చేస్తుంది. ఆమె ఏం చేస్తుందంట, నీళ్లు కుమ్మరించినట్లుగా కుమ్మరిస్తూ ఉందంట. ఆయన చూస్తూ వచ్చినాడు, ఎవరు? ఏలి. అక్కడ ఉన్నటువంటి ఒక దైవ సేవకుడు ఉన్నాడు, ఆయన పేరు ఏలి. ఆయనకి చాలా పెద్ద వయసు, సరిగ్గా కళ్ళు కనపడవు ఆయనకి. చూస్తుంటే ఆమె ఏం చేస్తుందంటే మాట బయటికి రాకుండానే ఏం చేస్తుంది, దుఃఖపడి బాగా ఏడుస్తూ ఉందన్నమాట, దుఃఖపడుతుంది, బాధపడుతుంది అనమాట. ఆమె ఎంతో దేవునికి మొరపెట్టుకుంటుంది. ఈయనకి సరిగ్గా కళ్ళు కనపడవు. ఈయన ఏమంటున్నాడంటే, ఏమమ్మా తాగొచ్చి బాగా ఊగుతున్నావు అంటున్నాడు ఈయన, ఎందుకంటే ఆయనకి సరిగ్గా కళ్ళు కనపడవు కదా. సరే ఆయన అంటాడు, ఏందమ్మా నేను చూస్తున్నాను, నువ్వు బాగా తాగొచ్చి బాగా ఊగుతున్నావు అంటే. ఆమె ఆత్మలు అంతగా మొరపెట్టుకుంటుంది దేవునికి, అంతగా దేవుని దగ్గర భారం పెట్టింది. దేవుని దగ్గర ఆమె ఏం చేస్తుందంటే ఎంతగానో మొరపెడుతుందన్నమాట. అప్పుడు ఆమె ఏం మాట్లాడుతుందంటే 14 వచ్చిన చూడండి, ఎంతవరకు నువ్వు మొత్తిరాలు అయిందువు, నువ్వు ద్రాక్షారసమును నీ వద్ద నుండి తీసివేయమని చెప్పగా, హన్న అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖం గలదాన్ని అయ్యున్నాను, నేను ద్రాక్షారసమునైను మద్యమునైను పానం చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నీ సేవకురాలనైనా నన్ను పనికిమాలిన దానగా ఎంచవద్దు. అత్యానందమైన కోపా కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు ఇడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనుచున్నాను. ఆమె అంటుంది, అది కాదు నా ఏలినవాడా, నేనెంతో మనోదుఖం గలదాన్ని అయ్యున్నాను అయ్యా, నాకెంతో మరి బాధ ఉందయ్యా, అత్యంతమైనటువంటి బాధతో బాధపడుతున్నాను, అత్యంతమైనటువంటి బాధ. మరి కోప కారణమును బట్టి నేను బహుగా నిట్టూర్పులు విడుస్తున్నాను, ఎన్నో నిందలు పడుతున్నాను. అయ్యా నీ దాసులకు నీ దాసురాలు నన్ను పనికిమాలి దానికి ఎంచబాకయ్యా, నాకున్న కష్టం, నేను ఎన్నో రకాలుగా నిందలు పడుతున్నాను, అవమానాలు పడుతున్నాను, ఎన్నో రకాలుగా బాధించబడుతున్నానయ్యా. నాలో ఉన్నటువంటి కోపాన్ని బట్టి, నాలో ఉన్న బాధను నేను దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాను, నీళ్లు కుమ్మరించినట్లుగా కుమ్మరించుకుంటున్నాను. దేవుని సన్నిధిలో మన అక్కర్లు తీరాలంటే ఏం చేయాలి చెప్పండి? నీళ్లు కుమ్మరించినట్లు కుమ్మరించాలి. హన్న ఏం చేస్తుంది? నీళ్లు కుమ్మరించినట్లుగా. చూడండి, చదువుకుందాం 15వ వచనం. అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖము గలదాన్ని అయ్యున్నాను, నేను ద్రాక్షారసమునైను మద్యమునైను పానం చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. దేవుని యొక్క సన్నిధిలో తన యొక్క ఆత్మను ఏం చేస్తుందంట? కుమ్మరిస్తుందంట. 62వ కీర్తన చూడండి, 62వ కీర్తన 8వ వచనం.
కీర్తనల గ్రంథం 62 కీర్తన 8వ వచనం చదవండి. 62 కీర్తన 8వ వచనం. జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మికించుడి, ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. ఇక్కడేముందంటే ఆయన సన్నిధిని మీ హృదయములు ఏం చేయాలంట? కుమ్మరించుడి. దేవుని సన్నిధిలో మన హృదయాలను ఏం చేయాలంట? కుమ్మరించాలంట కదా. మరి దేవుని సన్నిధిలో మరి మన హృదయాన్ని కుమ్మరించాలన్నమాట, నీళ్లు కుమ్మరించినట్లు కదా. ఇలాప వాక్యముల్లో మరి రాయబడుతూ వచ్చింది. 2వ అధ్యాయం 13వ వచనంలో కూడా ఇలాప వాక్యములు 2:13లో కూడా ఉంటుంది. మరి నీళ్లు కుమ్మరించినట్లుగా కుమ్మరించాలంట. అంటే మన ఆత్మను ఏం చేయాలంటే విలాప వాక్యములు 2:13లో రాయబడినట్లుగా మన ఆత్మను ఏం చేయాలి చెప్పండి? దేవుని సన్నిధిలో కుమ్మరించాలి కదా. 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 6వ వచనం. 1 సమూయేలు 7వ అధ్యాయం 6వ వచనం. వారు మిస్పాలో కూడుకుని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసం నుండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములను ఒప్పుకునేది. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలులకు న్యాయం తీర్చు వచ్చిన. ఇక మనం చూస్తే నీళ్లు కుమ్మరించినట్లు కుమ్మరించాలంట. నీళ్లు ఏ రీతిగా అయితే నీళ్లు కుమ్మరిస్తాం ఆ రీతిగా మన ఆత్మను ఏం చేయాలి? దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. హన్నా కూడా ఏం చేస్తూ వచ్చిందంటే దేవుని సన్నిధిలో తన ఆత్మను కుమ్మరిస్తూ వచ్చింది. దేవుడు తన ప్రార్థన ఆలకించినాడు. ఆ ప్రార్థన ఆలకించడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఎందుకంటే దేవుణ్ణి మనం ఎట్లా అంటే సరైన విధానంలో దేవుణ్ణి మనము అడగాలి. ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే ఎక్కడికి వెళితే మనకు ఇప్పుడు పరిష్కారం, ఇప్పుడు ఆమెకు ఒక సమస్య ఉంది, అది వైద్యుల ద్వారా దొరికేది కాదు, లేకపోతే ఎన్ని వేలు పోసినా డాక్టర్ల ద్వారా దొరికేది కాదు. దేవుడు ప్రార్థన, అన్నా ప్రార్థన వినడానికి గల కారణం ఏంటంటే మరి దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని సన్నిధికి ఏం చేయాలి? వెళ్ళాలి. ఆమె ఎక్కడికి వచ్చింది? దేవుని మందిరానికి వచ్చింది. ఇప్పుడు మన సమస్యలు పోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? మన కష్టం పోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఎవరెవరికో మనం చెప్పుకుంటే పోతాయా? పావు. ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సన్నిధికే వెళ్ళాలి. ఇప్పుడు ఆమె కూడా ఏం చేస్తూ వచ్చింది? 10వ వచనంలో బహు దుఃఖాకాంతరాలు ఇచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేస్తూ బహుగా ఏడ్చుచూ వచ్చిందంట. ఎక్కడికి వచ్చింది? దైవ సన్నిధికి వచ్చింది, దేవుని దగ్గరకు వచ్చింది, దేవుని మీద ఆధారపడుతుంది. అయ్యా ఎవరు చేయలేరు, నువ్వు మాత్రమే చేస్తావు, నాకున్న ఒకే ఒక దిక్కు నీవే. కాబట్టి ఆమె చేసినటువంటి మొదటి కారణం ఏంటంటే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మందిరానికి వచ్చి దేవుడు అన్నా ప్రార్థన వినడానికి 7 కారణాలు ఉన్నాయి. అంటే మొదటి కారణం ఏంటంటే దేవుని మందిరానికి వచ్చింది. ఎక్కడికి వెళ్తే మనకు సమస్య తీరుతుందో అక్కడికి వచ్చింది. మనం ఏం చేస్తూ ఉంటామంటే మనం ఎక్కడెక్కడో చెప్పుకుంటూ ఉంటాం, కానీ దేవుని దగ్గర చాలామంది చెప్పుకోరు. మీరు కాదులేండి, కొంతమంది ఉంటారు, వాళ్ళకి సంఘ ప్రార్థనతో పని ఉండదు, గృహ కొడుకులతో పని ఉండదు, ఏ పని ప్రార్థన అనేదే వాళ్ళ కుటుంబాల్లో ఉండదు. అందుకని సమస్యలు ఎక్కువైతే కానీ తక్కువ కాదు. అయితే మనం ఏం చేయాలంటే దేవుని యొక్క మందిరానికి వచ్చి రావాలి. ఇప్పుడు అన్న కూడా ఏం చేసిందంటే 10వ వచనంలో దేవుని యొక్క మందిరానికి వచ్చింది కదా. 10వ వచనంలో ఏమొచ్చింది? ఆమె దుఃఖాకాంతరాలు వచ్చింది. దేవుని మందిరంలో మనం ఏం చేయాలి? 2వ విషయం ఏంటి? మందిరానికి వచ్చింది, తర్వాత దుఃఖాకాంతరాలు వచ్చింది. మనం కూడా దేవుని మందిరానికి వచ్చినప్పుడు దుఃఖపడి మనం ప్రార్థించే వారంగా ఉండాలి, దుఃఖాకాంతరాలతో కదా. బైబిల్లో చాలామంది భక్తులైనటువంటి వారు ఏం చేస్తూ వచ్చినారు? ఏడుస్తూ వచ్చినారు కదా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం చదవవసరం లేదులేండి. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఏం చేయబడతారంట? ఓదార్చబడతారు. మనం దుఃఖపడి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు వింటాడు అన్నమాట. అందుకని యేసుప్రభువు వారు ఏమన్నాడంటే, యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తం ఏడవద్దు, మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తం ఏడవండి అన్నాడు. కాబట్టి మనం ఏడవాలి. అన్న కూడా ఏం చేస్తూ వచ్చింది? దుఃఖిస్తూ వచ్చింది. ఎక్కడికి వస్తే పరిష్కారం దొరుకుద్దో అక్కడికి వచ్చింది. తర్వాత దుఃఖిస్తూ వచ్చింది, ఏడుపుతూ. ఎందుకంటే దేవుడు ఏడుపు చూసి ఏం చేయడు? దేవుడు దాటిపోడు అనమాట. 31వ కీర్తన 11వ వచనంలో అంటాడు, నా దుఃఖమును నీవు నాట్యముగా చేసి ఉన్నావు అంటాడు. 30వ కీర్తన 11వ వచనంలో. అంటే మన దుఃఖాన్ని దేవుడు ఏం చేస్తాడు? నాట్యముగా చేస్తాడనమాట. కాబట్టి మనం దుఃఖపడటం ద్వారా మనకెంతో
మరి మేలు అనమాట. యేసుప్రభు వారు కూడా ఎబ్రిల్కి రాసిన పత్రిక 5:7 శరీరధారి అయిన దినాల్లో ఏం చేస్తూ వచ్చినాడంట? దుఃఖంతోనూ వేదనతోనూ. ఎబ్రి 5:7 రాయబడింది. దుఃఖంతోనూ వేదనతోనూ ఆయన ఎంతో ఏం చేస్తూ వచ్చినాడు కదా. శరీరధారి అయిన దినాల్లో ఏం చేస్తూ వచ్చినాడంట? మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తాను మరణం నుండి కాబట్టి యేసుప్రభు వారు కూడా ప్రార్థన చేసి కన్నీళ్లు గార్చిన సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. చాలా సందర్భాలు యేసయ్య కూడా ఏం చేస్తూ వచ్చినాడంట? ప్రార్థన చేస్తూ వచ్చినాడు కదా. అందుకని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయటం ద్వారా మన కన్నీళ్లు చూసి దేవుడు దాటిపోవడం. కన్నీళ్లు నిండాలి, ఒక బుడ్డి నిండాలి. ఇప్పుడు ఇంత బుడ్డి ఉంది, ఇంత బాటిల్ ఉందనుకోండి, ఈ బాటిల్ నిండాలి కదా. అందుకో ఒక భక్తుడు ఏమన్నాడంటే, ఇంత బాటిల్ చూపిస్తున్నాడు, ఈ బాటిల్ ఏం కావాలంట? ఈ బాటిల్ నిండాలంట. నిండినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? ఆ కార్యాన్ని నెరవేరుస్తాడంట. దేవుడు ఇన్ని రోజులు ఏడవాలి ఏమి అని దేవుడు ఒక నిర్ణయం చేసుకుని ఉన్నాడు అనుకోండి. అంటే దేవుడు ఆ కన్నీళ్ళు పోదంట. అందుకని కీర్తనకారుడు ఏమంటాడు? నా కన్నీటిని నీ బుడ్డిలో దాసి ఉంచి ఉన్నావు అంటాడు. అంటే మన కన్నీటిని 56వ కీర్తన 8వ వచనంలో, నా కన్నీటిని ఏం చేసావు? నీ బుడ్డిలో దాసి ఉంచు అన్నాడు. అంటే మన కన్నీటిని దేవుడు ఒక బుడ్డిలో ఏం చేస్తాడు? దాసి ఉంచుతాడు అనమాట. కాబట్టి అందుకని బైబిల్లో ఏం రాయబడుతూ వచ్చిందంటే 128వ కీర్తన 128వ కీర్తన 125 క్షమించండి 125వ కీర్తన 8వ వచనంలో, కన్నీళ్లు విడిచుచు ఇత్తువాడు సంతోషగానములతో పంట కోస్తాడు. మనం కన్నీళ్లు విడవాలి. హన్నా కూడా ఏం చేస్తూ వచ్చింది? కన్నీళ్లు విడిచుచు ఇత్తువాడు 125:8 వచనం. కన్నీళ్లు విడిచుచు ఇత్తువాడు సంతోషగానములతో ఏం చేస్తాడంట అండి? పంట కోస్తాడంట కదా. కాబట్టి కన్నీళ్ళు మన కన్నీళ్ళ ప్రార్థన. 6వ కీర్తన 6వ వచనంలో దావీదు అంటాడు, నా కన్నీళ్ళకి నా పరుపు ఏమవుతుందంట? పరుపు కొట్టుకుపోతుందంట. అంటే ఎంత కన్నీళ్ళు గారిస్తే పరుపు కొట్టుకుపోతుంది కదా. కాబట్టి ఇప్పుడు హన్నా ఏం చేస్తూ వచ్చిందంటే, ఆమె ప్రార్థన చేస్తూ వస్తుంది. ఆమె ఏం చేస్తుందంటే దేవుని యొక్క మందిరానికి వచ్చింది, తర్వాత కన్నీళ్ళు గారుస్తుంది, తర్వాత ఆమె జీవిత విధానం మనం చూసినట్లయితే తర్వాత ఆమె ఉపవాసంతో వచ్చిందంట. ఏం చేస్తూ వచ్చింది? ఉపవాసంతో వచ్చింది కదా. కాబట్టి మందిరానికి వచ్చింది, దుఃఖిస్తూ వచ్చింది, ఉపవాసం చేస్తూ వచ్చింది, తర్వాత ప్రార్థన చేస్తూ వచ్చింది కదా. ఎన్ని విషయాలు ఉండేవో చూడండి. ఆమె దేవుని మందిరానికి వచ్చింది, తర్వాత ఆమె దుఃఖపడుతూ వచ్చింది, ఉపవాసంతో వచ్చింది, దేవుని దగ్గరకు వచ్చి ఏం చేస్తుంది? నీళ్లు కుమ్మరించినట్లు కుమ్మరిస్తూ ఉందన్నమాట కదా. తర్వాత ఏం చేస్తుంది? ఆమె ఉపవాసం ఉందంట కదా. ఇప్పుడు ఎన్ని విషయాలు చూసాం? మందిరానికి వచ్చింది, తర్వాత దుఃఖపడుతూ వచ్చింది, తర్వాత ఉపవాసంతో వచ్చింది, ప్రార్థన చేస్తూ ఉందన్నమాట దేవుని సన్నిధిలో. దేవా నువ్వు నాకు సహాయం చేయమని దేవునికి నీళ్లు కుమ్మరించినట్లుగా కుమ్మరిస్తుంది. తన ఆత్మని ఏం చేస్తుందంట? దైవ సన్నిధిలో నీళ్లు కుమ్మరించినట్లుగా కుమ్మరిస్తూ ఉందంట. అంతేకాదు, ఆమెకున్నటువంటి అక్కర ఏంటంటే దేవుని అక్కరెరిగి ప్రార్థన చేస్తుంది. ఆమె ఏం చేస్తుంది? దేవుని అక్కరెరిగింది అక్కడ. ఎందుకంటే అక్కడ ఏలి కుమారులు ఉన్నారు. బైబిల్లో రాయబడింది, ఏలి కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉన్నారంట. అక్కడ పాస్టర్లు ఉన్నారు కానీ పాస్టర్లో మారుమనసు లేకుండా ఏం చేస్తున్నారు? సేవ చేస్తున్నారు. ఈ రోజుల్లో చాలామంది పాస్టర్లు ఉంటారు. అందరూ ఆత్మ గలవాళ్ళు అని అనుకోవద్దు. మారుమనసు లేకుండా కూడా సేవ చేస్తారు. దేవుడు ఎవరో తెలవదంట వాళ్ళకి కదా. అక్కడున్న పరిస్థితి ఎలాంటిదంటే వాళ్ళు యాజకులే కానీ వాళ్ళలో ఏం లేదు, వారి దేవుడు ఎవరో తెలవదు వాళ్ళకి. మారుమనసు పొందలేళ్ళు కదా. ఏలి కుమారులు యెహోవాను ఎరగని వారే ఏమై ఉన్నారంటే వాళ్ళు మిక్కిలి దుర్మార్గులై ఉన్నారు. అంటే యాజకత్వం అనేది తండ్రి నుంచి కుమారుడికి అట్లా ఉండేది ఆ రోజుల్లో. ఏలి అయిపోగానే ఏలి కొడుకులు, ఇప్పుడు సమయలు అయిపోగానే సమయలు పిల్లలు యాజకులు అయినారు. అట్లా ఆ గోత్రంలో ఉండి అట్లా వచ్చేవాళ్ళు అనమాట. ఇది నన్ను కూడా కొంతమంది ఆ తండ్రి చనిపోతే లేకపోతే తండ్రి సేవ చేస్తుంటే దాన్ని ఈ కుమారుడికి అప్పగిచ్చేస్తారనమాట కొన్ని సంఘాల్లో. ఆడికి మారుమనసు ఉండదు, రక్షణ ఉండదు, వాడు లోకంలో ఉంటాడు. ఆ తండ్రి ఏం చేస్తాడంటే నా వయసు అయిపోయింది, ఈ రోజు నుంచి మా అబ్బాయి చేస్తాడని విడిచిపెడతాడు. వాడికి గెడ్డము, వాడి హెయిర్ స్టైలు, వాడి జీవితం మారదు. ఎందుకంటే అదొక జాబులాగా బిజినెస్ లాగా చేసేస్తున్నారు చాలామంది.
అలాంటి పరిస్థితుల్లో ఈమె ఏం చేసిందంటే ఇక్కడ ఒక మంచి సేవకుడు కావాలి కాబట్టి ఏం చేసింది, అయ్యా నాకు నువ్వు ఏం అక్కడ ఎరిగింది ఆమె, మందిరంలో ఎవరు కొదువున్నారు, మంచి సేవకుడు లేడు, దేవుని ప్రత్యక్షత లేదు, ప్రార్థన లేదు అక్కడ. ఆయన చూస్తే ఉండా సేవకుడు ముసలోడు అయిపోయాడు, శక్తి లేదు ఆయనకి, బలం లేదు. ఇప్పుడు ఒక మంచి సేవకుడు అక్కడ ఉంటే బాగుంటుందని చెప్పి దేవుని అక్కరెరిగి ప్రార్థన చేస్తుంది అన్నమాట. దేవుని అక్కరెరిగి ప్రార్థన చేస్తుంది. అందుకేమంటుంది, నాకొక ఏం కావాలి, మగ పిల్లని దయచేసినట్లయితే 11వ వచనం లాంటిది అనమాట. నీ దాసురాలనైనా నాకు ఏం కావాలి, మగబిడ్డని. ఆడపిల్లని అడగొచ్చు కదా, ఎవరో ఒకళ్ళు నిందపోవడానికి ఏముంది, ఒక ఎవరినొకళ్ళు నీ ప్రభా అంటే అయిపోద్ది కదా. కానీ ఆమెకు అక్కర ఎరిగింది, ఎందుకంటే ప్రభా నీ మందిరంలో ఏముంది, ఒక కొదువు ఉంది. ఆ కొదువు ఎరిగి ప్రార్థన చేసింది, దేవుడు ఆమె ప్రార్థన విన్నాడు కదా. మనం కూడా దేవుని మందిరంలో కొదువు ఎరిగి ప్రార్థన చేయాలి. ఒక ఏదన్నా మనకు అవసరం ఉందనుకో, ప్రభా నేను కూడా ఏం చేస్తాను, నీ మందిరంలో ఇది కొదువు ఉంది ప్రభా, మరి నన్ను ఈ రీతిగా నువ్వు నా ప్రార్థన ఆలకించి నా ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తే నేను ఆ మందిరంలో ఉన్నటువంటి కొదువు నేను తీరుస్తాను. అట్లా మనం దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి దేవుని కొదువు ఎరిగి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఆమె ఏం చేసిందంటే దేవుని యొక్క అక్కరెరిగి ప్రార్థన చేసింది కదా. కాబట్టి ఇప్పుడు ఏం చేసింది, అన్న ప్రార్థన వినడానికి 7 కారణాలు అనుకున్నాం. మొదటి కారణం ఏంటి, మందిరానికి వచ్చింది. రెండో కారణం దుఃఖపడుతూ వచ్చింది. మూడో కారణం ఉపవాసం ఉంటూ వచ్చింది. 4వ కారణం ప్రార్థన చేస్తూ వచ్చింది. 5వ కారణం దేవుని అక్కరెరిగి ప్రార్థన చేస్తుంది. 6వ కారణం ఏంటంటే మొక్కుబడి చేసుకుంది అనమాట. దేవుడు ఎక్కడ కూడా మొక్కుబడి చేసుకోమని చెప్పలేదు, కానీ బైబిల్లో భక్తులు అనేక మంది మొక్కుబడి చేసుకున్నారు. ఏమని మొక్కుబడి చేసుకున్నారు, 11వ వచనంలో రాయబడింది. ఆమె ఏం చేసిందంటే మొక్కుబడి చేసుకుందంట. చదవండి అక్కడి నుండి, మగబిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి అన్నిటికీ రానిక అప్పగింతునని మొక్కుబడి చేసుకున్నాడు. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేస్తుండగా ఏలి ఆమె నోరు కనిపెడుతుండు. ఆమె ఏమని ప్రార్థన చేసిందంటే, దేవా మొక్కుబడి చేసుకుంది. దేవా నాకు ఒక మంచి కుమారుని కనుక నువ్వు నాకు ఇచ్చినట్లయితే నేను వాడికి ఇచ్చేస్తానా అని చెప్పి ప్రార్థన చేసిందనమాట. అంటే దేవుని యొక్క అక్కరెరిగి ప్రార్థన చేసి మొక్కుబడి చేసుకుంది అనమాట. మనం కూడా దేవుని అక్కరెరిగి ప్రార్థన చేయాలి. తర్వాత మనం కూడా దేవునికి ఏం చేసుకోవాలా, మొక్కుబడి. మేలు కలిగితే దేవా ఇది నేను చేస్తానని మనం కూడా ఏం చేయాలి, మొక్కుబడి చేసుకోవాలన్నమాట. బైబిల్ అట్లా చాలామంది చేశారు, దేవుడు దాన్ని నెరవేర్చాడనమాట. కానీ దేవుడు కోరుకోలేదు, కానీ మొక్కుబడి చేయమని చెప్పలేదు. కానీ కొంతమంది అట్లా మొక్కుబడి చేసుకున్నారు. దేవా నాకు మంచి ఆరోగ్యం ఇచ్చినట్లయితే నేను నీకు నేను ఇది వేస్తాను, లేకపోతే ఇది చేస్తానని మొక్కుబడి చేసుకునేవాళ్ళు అనమాట. దేవుడు ఆ రోజుల్లో ఖచ్చితంగా ఏం చేసేవాడు, ఆ మొక్కుబడి చేసుకున్న వాళ్ళందరూ మొక్కుబడులు దేవుడు వాళ్ళు మొక్కున్న ప్రకారంగా దేవుడు చెల్లించాడనమాట. మరి పోయిన వారంగా అంతకితం వారం మనం ఎప్తాని గురించి చదువుకున్నాం. ఎప్తా కూడా ఏం చేశాడు, మొక్కుబడి చేసుకున్నాడు. మనకు మేలు కలగంగానే మళ్ళీ మనం ఏం చేయాలి, ఆ మొక్కుబడిని మనము తీర్చుకోవాలన్నమాట. అట్లా మనము అన్నా కూడా ఏం చేసిందంటే మొక్కుబడి చేస్తూ వచ్చింది. అంతేకాదు మరి ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే 15వ వచనం 6వ వచనం చూడండి. 1వ అధ్యాయము 15వ వచనం, 15, 16 వచనాలు. అన్న అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖం గలదాన్ని అన్నాను. నేను ద్రాక్షరసమునైను మద్యమునైను పానం చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుచున్నాను. నీ సేవకురాలనైన నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు ఇడ్చుచు నాలో నేను దీన్ని చెప్పుకొనిస్తున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే ఆమె ఒక మాట ఎక్కువ బలుగుతూ వచ్చిందనమాట. ఏం మాట బలుగుతూ వచ్చిందంటే, నీ సేవకురాలనైనా నన్ను, నీ సేవకురాలను అంటే దేవుని దగ్గర కూడా నీ సేవకురాలని మాట్లాడింది. దైవ సేవకుని దగ్గర కూడా ఏం మాట్లాడుతుంది ఆమె, నీ సేవకురాలను అంటుందన్నమాట. అంటే ఆమెలో ఉన్నటువంటి విధేయత చూడండి. మన దేవుడు నిజంగా ఎవరైతే విధేయత కలిగి ఉంటారో వారిని ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడనమాట. దేవునికి అలాంటి విధేయత కలిగిన వాళ్ళు కావాలి. ఇప్పుడు దేవుణ్ణి ఏమంటుంది, మనం 10వ వచనం నుండి లేదా మనం 11వ వచనం నుండి చూడండి.
సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న ఈ శ్రమను చూసి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకో. నీ సేవకురాలైన నాకు ఆమె ఏమంటుందంటే దేవుని దగ్గర ప్రార్థన చేస్తుంది 10-11 వచనాల్లో, నీ సేవకురాలను నీ సేవకురాలను నీ సేవకురాలను. సరే, ఇప్పుడు దేవుని దగ్గర అదే చెప్తుంది. తర్వాత ఏలి ఏమంటున్నాడు? ఆయన కోపంగా వచ్చి మాట్లాడాడు. ఏమంటాడు? నీ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క నువ్వు మధ్య ఎంతవరకు అయితే నువ్వు మనోదుఖం దానివై ఉంటావు, మద్యపానం ఎన్ని రోజులు చేస్తావు, కాబట్టి నువ్వు దాన్ని తీసివేసుకోమని చెప్తూ వచ్చినప్పుడు చూడండి 14 వచనం, ఎంతవరకు నువ్వు మత్తురాలు అయిందువు, నువ్వు ద్రాక్షారసం నీ ఎద్దు నుండి తీసివేయమని చెప్పగా. అంటే ఆయన వచ్చి మాట్లాడిన తప్పు మాట్లాడిండు అక్కడ. కానీ తప్పు మాట్లాడినప్పుడు కూడా ఆమె విధేయత చూడండి. మనమైతే ఏం చేస్తాం? ఎవరైనా మనల్ని కొంచెం ఏదైనా తప్పు మాట్లాడారు అనుకో, ఏంది నేనేం నేను ఏదో కష్టాల నుండి బాధలు ఉండి ప్రార్థన చేసుకోవడానికి వస్తే పాస్టర్ గారు నన్ను తాగుబోతు అన్నాడు, నేను తాగొచ్చాను అన్నాడు, అసలు అదేం చేర్చి అదేం కథ అంటాం కదా. కానీ ఆమె ఏం చేస్తుంది? ఆమె అక్కడ తన దీనత్వాన్ని ప్రదర్శిస్తుంది కదా. 15 వచనం చూడండి, అన్న అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖం గలదానయ్యాను, నేను ద్రాక్షారసమునైన మద్యమునైన పానం చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించు, నీ సేవకురాలనైన నన్ను కదా. ఇక్కడ ఏమంటుందంటే నీ సేవకురాలనయ్యా అంటుంది. దేవునితో అంటుంది, మనుషులతో కూడా అంటుంది. ఇంకేమంటుంది? నా ఏలినవాడ అంటే అర్థం ఏంటి తెలుసా? నా ఏలినవాడ అంటే అర్థం ఏంటి? ఒక దేవుని స్థాయి అన్నమాట. అంటే నువ్వు ఒక వ్యక్తిని హెచ్చించడం, అంటే ఒక వ్యక్తికి అంతగా లోబడతాం, అంత దీనత్వాన్ని చూపించడం అన్నమాట. ఇది సర్వసాధారణంగా దేవుణ్ణి అంటారు నా ఏలినవాడా అని. కానీ ఆమె ఏం చేస్తుందంటే తనకున్నటువంటి విధేయతను చూపిస్తుంది. అక్కడ విధేయతను చూపిస్తుంది. ఆమె ఏమంటుందంటే అది కాదు నా ఏలినవాడా అంటుంది. తర్వాత అంటుంది 16 వచనంలో, నీ సేవకురాలనైన నన్ను ఏం చేయొద్దు, పనికిమాలిన దానికి ఎంచొద్దయ్యా అని చెప్పి ఎంతో దీనత్వం కలిగి మాట్లాడుతుంది. ఆమెకున్న దీనత్వాన్ని బట్టి కూడా సేవకుడు ఏం చేశాడు? మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడు కదా. ఎప్పుడైనా సరే మనం దీనత్వానికి మన దేవుని సన్నిధిలో, దైవ సేవకులు ఎదుట, దేవుని సన్నిధిలో, లేదా పెద్దలైన వారి ఎదుట మనం ఏం కలిగి ఉండాలంటే దీనత్వాన్ని కలిగి ఉండాలి. అప్పుడు వాళ్ళకు కూడా ఏమనిపిస్తుంది అంటే ప్రార్థన చేయాలి, మనస్ఫూర్తికి వీళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి. అంటే ప్రార్థనలో 2 రకాలు ఉంటాయండి. నిజంగా మొరపెట్టి వారికి యెహోవా ఏమై ఉంటాడంట? సమీపంగా ఉంటాడు. అంటే నిజం ఒకటి, అబద్ధం ఒకటి ఉంటుందా? ఉంటుంది. కొంత భారంతో చేసేది ఉంటుంది, కొంత చేయాలి కాబట్టి చేసేది ఉంటుంది అనమాట. కాబట్టి భారంగా చేయాలి వాళ్ళ కొరకు అనేదట్టు ఉండాలి. అంత విధేయత అనేది మరి హన్నా ప్రదర్శిస్తూ వచ్చింది. ఆమె అంటుంది అది కాదు నా ఏలినవాడు. దేవునితో మాట్లాడుతుంది, మనుషులకు కూడా అంతగా విధేయత చూపిస్తుంది. అందుకని దేవుడు ఆమె యొక్క ప్రార్థన దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? ఆలకించాడు, అంగీకరించాడు అన్నమాట కదా. కాబట్టి దేవుడు అందుకే ఆ ప్రార్థన విన్నాడు. ఆ సేవకుడు ఏమంటున్నాడు? ఇప్పుడు 17 వచనం, అంతటా ఏలి నువ్వు క్షేమంగా వెళ్ళము, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగా కానీ ఆమెతో చెప్పాను కదా. మరి ఎంత ఆశీర్వదించాడు చూడండి. అమ్మా నువ్వు క్షేమంగా వెళ్ళము, ఇశ్రాయేలు దేవునితో నువ్వు మనవి చేసుకున్న మనవిని ఆయన నీకు దయచేయునుగాక అన్నాడు. ఆయన నోటి మాట చొప్పున ఆమె ఇంటికి వెళ్ళింది. ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే ఆ రోజు నుంచి ఆమె ఏం చేస్తూ వచ్చింది? 18 వచనం, ఆమె అతనితో నీ సేవకురాలనై నేను నీ దృష్టికి కృపనందుదును గాక నేను. అంటే దేవుని యొక్క దృష్టి బైబిల్లో రాయబడింది, దేవుని దయ్యందును మనుషుల దయ్యందును వద్దిలుచున్నారంట. ఆమె ఏం చేస్తుంది చూడండి, అయ్యా నీ కృప చొప్పున అంటుంది. అంటే ఒక సేవకుని విషయంలో కూడా ఎంత విధేయత చూపిస్తుంది అన్నమాట. అందుకని ఆమె అతనితో నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనందునుగా కానీ అనెను. తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేసు నాటి నుండి దుఃఖముగునుట మానెను కదా. కాబట్టి దేవుడు ఇప్పుడు ఆమెను ఏం చేశాడు చూడండి 20వ వచనం, కనుక హన్నా గర్భం ధరించిన దినము నిండినప్పుడు, అంటే దేవుడు ఆమెని జ్ఞాపకం చేసుకున్నాడు. 19వ వచనం చూడండి, తర్వాత వారు ఉదయమందు వేగరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తన ఇంటికి వచ్చింది. అంతటా ఎల్కానా తన భార్య హన్నాను కూడిన గనుక యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకుని, దేవుడు ఆమెను ఏం చేస్తూ వచ్చినాడు? జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు. కాబట్టి దేవుడు
తనను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు ఆమెకి కుమారుని ఇచ్చినాడు కదా. అంతేకాదు మరి దేవుని యొక్క మరి కుమారుని మరి ఇది ఇచ్చేసింది. పెద్దవాడైన తర్వాత కుమారుని తీసుకుని వచ్చింది. పాలు మానిన తర్వాత తీసుకుని వచ్చి తన ఎదుటి నిలబెట్టింది అనమాట. ఒక రోజున పిల్లోడిని తీసుకుని వచ్చింది. ఆయన అంటున్నాడు, అక్కడ సేవకుడు కూర్చుని ఉన్నాడు 26వ అధ్యాయంలో 26వ వచనంలో, 1వ అధ్యాయము 1 సమూయేలు 1:26వ వచనం. నా ఏలిన వాని ప్రాణంతోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసుకుని మనవిని ఆయన నాకు అనుగ్రహించను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిని వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. కాబట్టి ఇక్కడ ఏం చేస్తూ వచ్చిందంటే, ఆయన తడవులాడుతూ ఉన్నప్పుడు వచ్చింది. అమ్మా ఎవరమ్మా నువ్వంటే, అయ్యా అప్పుడు అయ్యగారు లేకపోతే నా ఏలినవాడా అంటుంది ఆ భాషలో, లేదా పాస్టర్ గారు లేదా అన్న మరి అప్పుడు నీ దగ్గరికి వచ్చినాను కదా, నీ దగ్గరికి వచ్చి నేను ప్రార్థన చేస్తూ వచ్చినాను, దేవుని మందిరంలో ప్రార్థన చేస్తే నాతో మాట్లాడేవు కదా, అదిగో దేవుడు నన్ను ఏం చేశాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు నాకేం చేశాడు, కుమారుణ్ణి ఇచ్చాడయ్యా. దేవుడు నాకు మంచి కుమారుణ్ణి ఇచ్చినాడు. ఇప్పుడు ఆ కుమారుడు నేనేం చేస్తాను, నేను మొక్కుబడి చేసుకున్నా, అయితే ఆ కుమారుడు ఈ రోజు నుంచి ఇక్కడనే ఉంటాడని చెప్పి ఆ పిల్లోడిని అక్కడనే విడిచిపెట్టి వెళ్ళిపోయింది కదా. ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప ధన్యత దేవుడు ఆమెలో చూస్తూ వచ్చినాడు. ఆయన ఏమైతే వచ్చినాడు కదా, యాజకుడిగా చేయబడుతూ వచ్చినాడు. తర్వాత దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంట, ఆమె అడిగింది ఒక్క ఆయన్నే, కానీ దేవుడు ఏం చేశాడు చూడండి. 2వ అధ్యాయము 1 సమూయేలు 2వ అధ్యాయము 21వ వచనం చూడండి. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి మరి ఎదుగుచుండెను. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఆమె దర్శించినప్పుడు 3 కుమారులను 2 కుమార్తెలను దయచేశాడు అంట. 5గురిని ఇచ్చాడు. 6వ ఆయనేమో దేవుని మందిరంలో ఇప్పుడు 6 సంతానాన్ని ఇచ్చాడు. అందుకని మరి బైబిల్లో రాయబడింది, ఎఫెసీయులకి రాసిన పత్రికలో చదవవసరం లేదు, కానీ అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేసి దేవుడు కదా. ఎఫెసీ 3:19 అంటే దేవుడు అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే కూడా ఏం చేస్తాడు, అత్యధికంగా ఇస్తాడనమాట కదా. ఇవ్వడానికి గల కారణాలు ఎన్ని చదువుకున్నాం మనం. ఎక్కడికి వచ్చింది ఆమె, దేవుని యొక్క మందిరానికి వచ్చింది. తర్వాత మరి దుఃఖపడుతూ వచ్చింది. తర్వాత ఆమె ఉపవాస ప్రార్థన చేస్తూ వచ్చింది. తర్వాత ఆమె ప్రార్థనా జీవితాన్ని కలిగి జీవిస్తూ వచ్చింది, కుమ్మరిస్తూ వచ్చింది. తర్వాత ఆమె దేవుని అక్కరెరిగి ప్రార్థన చేసింది, మొక్కుబడి చేసుకుంది. తర్వాత విధేయత చూపిస్తూ వచ్చింది కదా. దేవుడు ఆ విధేయతను చూసి దేవుడు ఆమెకి మంచి కుమారుడిని దయచేశాడు. ఆ కుమారుడు ఎలాంటి వాడంటే, దాను మొదలుకొని బేర్షవ వరకు తన పేరు అంతగా గణపరచబడుతూ వచ్చిందనమాట కదా. దాను మొదలుకొని బేర్షవ వరకు అంటే మన భాషలా చెప్పాలంటే మరి కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు అంటే అంతగా సమూయేలు పేరు పొందాడు. అంత గొప్ప ప్రవర్తగా గొప్ప సేవకునిగా సమూయేలు చేయబడుతూ వచ్చినాడు కదా. ఎవరు కుమారుడు ఈయన అంటే ఏమంటారు, ఫలానా ఆమె కుమారుడు కదా. ఒక సేవకుని ఒక ఆమె ఏమందంటే, ఒక యవనస్తుడు రక్షణ పొంది దేవుని మాటలు చెప్తుంటే, సువార్త చెప్తుంటే కొంతమంది ఏమన్నారంటే, ఏ తల్లికి అందో కానండి అద్భుతమైనటువంటి మాటలు చెప్తున్నాడు, దేవుని మాటలు, ఆ తల్లి కడుపు చల్లగుండా అని అంటాం. నేను విన్నాను ఒక చోట. ఒక యవన సేవకుడు వచ్చి దేవుని వాక్యం చెప్తుంటే కొంతమంది అట్లా అంటాం నేను విన్నాను. అంటే అంతగా ఆశీర్వాదకరమైనటువంటి విధానంలో మరి దేవుడు ఆ మెడల గొప్ప కార్యం చేస్తూ వచ్చినాడు. మనం కూడా ఆ రీతిగా దేవునికి మనము మరి ప్రార్థించే బిడ్డలంగా హన్నావలే మనకు కూడా దేవుడు అనేక రకాలైన సమస్యలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా దేవుడు తీర్చాలి. ఇవన్నీ మన అక్కర తీర్చాలి, మన అవసరం తీర్చాలి. మనం ఫస్ట్లోనే చెప్పిన కొన్ని సమస్యలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. మనకు బాధ ఉంటేనే ఏం చేస్తూ ఉంటాం, మందిరానికి వస్తూ ఉంటాం, ప్రార్థన చేసి. అది ఎంత మేలైందో చూడండి అన్న జీవితంలో. అదే అన్నకి దేవుడు వెంటనే పెనినానికి లాగా
వెంటనే సంతానం ఇచ్చేస్తే హన్నా కూడా వచ్చేది కాదు, ప్రార్థన చేసేది కాదు, అట్టి దేవునితో కలిసేటువంటి అనుభవం ఉండేది కాదు, ఆత్మీయ జీవితం అనేది ఆమెలో ఉండేది కాదు. ఆమె కూడా ఎట్లాగో పిల్లల్ని కనేసి లోకంలో అందరిలాగానే ఆమె కూడా జీవించేస్తూ ఉండేది. కానీ దేవుడు ఆమెలో ఉన్నటువంటి ఆ కొరతను బట్టి దేవుని మందిరాన్ని, కొంతమంది కొరత పెట్టినా రారు, కొంతమందికి ఎన్ని కొదువు పెట్టినా, ఎంత కొరత ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా సరే వాళ్ళు అట్లాగే ఉంటారు, కానీ దేవుని దగ్గరికి రారు, దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకోరు. కానీ హన్నా ప్రార్థన చేస్తూ వచ్చింది. కొంతమంది మాత్రమే దేవుని సన్నిధికి వస్తారు, కొంతమంది మాత్రమే దేవుని దగ్గర ప్రార్థన చేస్తారు. మరి మనల్ని కూడా దేవుడు ఈ దినాన దేవుని మందిరానికి తీసుకుని వచ్చినాడు. మనం కూడా హన్నావలే ఉన్నాం, కాబట్టి మనం కూడా హన్నావలేనే మనం కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హన్నా ఏ రీతిగా అయితే ఆ విధేయత కలిగి జీవిస్తూ వచ్చిందో, ఏ రీతిగా అయితే మొక్కుబడి చేసుకుంటూ వచ్చిందో, ఏ రీతిగా అయితే హన్నా మరి దుఃఖంతో, మనం కూడా వ్యక్తిగతంగా దుఃఖంతో దేవుని మందిరానికి రావాలి. దేవుని మందిరంలో దుఃఖంతో మనం ప్రార్థన చేయాలి కదా. ప్రార్థనలో ఏముండాలి? దుఃఖం ఉండాలన్నమాట, ఉపవాసం ఉండాలి కదా. ఈ అనుభవాన్ని మనం కలిగి దేవుని సన్నిధిలో దేవుని అక్కరేరిగా ఆమె ప్రార్థిస్తూ వచ్చిందనమాట. ఒక మగ పిల్లోడిని దయచేయమని అడుగుతూ వచ్చింది. అట్లాగే దేవుడు ఆమెకి ఏం చేశాడు? మంచి కుమారుడిని ఇచ్చినాడు. మనకున్న అవసరాలు కూడా దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు, దేవుడు వింటాడనమాట. అయితే మనం కూడా మరి హన్నా వలే దైవ సన్నిధికి వచ్చి మన ప్రతి కష్టాన్ని, బాధను దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? నీళ్లు కుమ్మరించి దేవునికి మన విన్నపములు, మన కష్టాలు, బాధలు దేవునితో మనం ఏం చేయాలి? చెప్పుకోవాలి. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. మనం ప్రార్థన చేద్దాం. బలహీనైన వారి కొరకు ప్రార్థన చేద్దాం. మా తల్లిగారు కూడా మరి ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చుకున్నాము. మరి 10 రోజులు ఉండి వెళ్తుందని చెప్పి తీసుకొచ్చాను. మా అమ్మగారి కొరకు కూడా ప్రార్థన చేయండి. మా అమ్మ పేరు రాహేలమ్మ, ఎంతో అనారోగ్యంతో పీడించబడుతుంది. దేవుడు ఆమెను స్వస్థపరిచినట్లుగా ప్రార్థన చేయండి. తర్వాత సన్నీ వాళ్ళ అమ్మ కూడా హాస్పిటల్లో ఉంది, గుడివాడలో. ఆమెకు కూడా మరి ఎందుకో ఏంటో తెలియదు, విపరీతమైన నీరసంతో ఆమె ఎంతగానో డల్ అయిపోయింది పూర్తిగా. మరి మొన్న ఆదివారం నాడు మేము చూసి వచ్చినాం. మరి ఇప్పుడు గుడివాడ హాస్పిటల్లో ఉంది. ఆమె కొరకు కూడా ప్రార్థన చేద్దాం, సన్నీ వాళ్ళ అమ్మ కొరకు. తర్వాత సీతమ్మ కొరకు, రవి వాళ్ళ అమ్మ. తర్వాత మరి నాగేశ్వరవన్న వాళ్ళ పెద్దక్క శేషరత్నమ్మ కొరకు, సుజాత కొరకు. అలాగే మరి ఇంకా అనేక మంది బలహీనలు ఉన్నారు కదా. మరి దయామణి అక్క కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సరళ కొరకు, మరి వెంకటేశ్వరమ్మ కొరకు, మరి రూత కొరకు. కొంతమంది బలహీనలు ఉన్నారు, అనారోగ్యాలతో ఉన్నారు. తర్వాత నరసపు చెరువు గ్రామంలో వెంకటేశ్వరమ్మ కూడా బాగా డౌన్ అయిపోయింది, బలహీనత అయిపోయింది. దేవుడు మరి లేవనెత్తినట్లుగా. మరి అలాగే మరి కాలనీలో కూడా నాగరాజు అన్న భార్య రజనకు కూడా అనారోగ్యంతో ఉంది. దేవుడు ఆమెను కూడా పూర్తిగా స్వస్థపరిచినట్లు. మరి మున్నాకు కూడా కాలు దెబ్బతినింది, ఇరిగిపోయింది కనుక మున్నాను కూడా దేవుడు లేవనెత్తినట్లు. మరి దేవుడు తన ప్రజలైన వారిని ప్రోత్సాహపరిచి తొట్టెలు కూడా నడిపించినట్లుగా మనం వీరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. మరి నాగరాజు అన్న కూడా కంటి ఆపరేషన్ చేయించుకుని ఉన్నాడు, దేవుడు మంచి స్వస్థ ఇచ్చినట్లుగా ప్రార్థన చేద్దాం. అలాగే మరి వైవాహ నుండి సత్యవత అక్క పెద్ద వయసులో ఉన్నారు. మరి అలాగే సత్యనారాయణపురంలో ఉన్న వాళ్ళు కూడా పెద్ద వయసులో ఉన్నారు. ఇట్లా బలహీనలైన వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఇంకా సంఘంలో దేవుడు క్షేమాభివృద్ధి కలగచేసి మరి సంఘ ప్రార్థనకు, గృహకూడికలకి, నరసపు చెరువు గ్రామం ప్రజలు ఉత్సాహం కలిగి దేవుని మందిరానికి వచ్చినట్లుగా, ఇంకా దినదినం నూతనంగా అనేక కుటుంబాలు చేర్చినట్లు మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయండి.